నిన్న కాళేశ్వరం మీద మాట్లాడుతూ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఆ అద్భుతమైనదో ఇలా మా మంచిర్యాల ప్రజలు అడిగితే తెలుస్తుంది. అద్భుతమైన ప్రాజెక్టు నిజమే అయితే, అక్కడ నష్టం జరగలేదు నిజమే అయితే, ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోలిస్తలేరు? ఎందుకు మీరు కొంత ఇంజనీర్ల బృందాలు కానీ, సమాజ శ్రేయస్సును కోరేవాళ్ళు కానీ, లేదా పత్రికా విలేకరులు కానీ మీడియాను ఎందుకు పోలిస్తలేరు? మీరు ఎందుకు దాస్తా ఉన్నారు చెప్పండి? నాణ్యత ఉన్నది నిజమే అయితే, ప్రకృతి వల్ల నష్టం జరిగింది నిజమే అయితే ఎందుకు పోలిస్తలేరు చెప్పుకోవచ్చు కదా మీరు. ఇట్లా 86లోకి ఇంత వరదలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన వరదకి ఇంత, దీనివల్ల ఇట్లా అయిందని చెప్పుకోవచ్చు కదా. ముఖం లేదు ఇవాళ మంచిర్యాల టౌన్, మంతని టౌన్, గోదావరి పరివాహకలు ఉన్నటువంటి కొన్ని వందల గ్రామాల ప్రజానికం ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేనంత వరదలు రాలే, కానీ ఎన్నడూ లేనంత ముప్పుకు గురైనాయి, ఎన్నడూ లేని ఇల్లు కూలిపోయినాయి, ఎన్నడూ లేనంత ప్రజా తరలింపు జరిగిన మాట వాస్తవం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అయింది అంటున్నారు, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయండి. అది చెప్పశాత కాదు, కానీ ఇతర పార్టీల మీద అప్పుడు ప్రధానమంత్రి గారు ఇట్లా అన్నారు, అప్పుడు వీళ్ళు ఇట్లా అన్నారు. పర్మిషన్ ఇస్తారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. రాష్ట్రాల అభివృద్ధి చెందాలని చెప్పుకోరు, అంత మాత్రం తప్పవుతుందా? ఇవాళ చివరికి అంతమంది చాలా గొప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అన్నిట్లో వెబ్సైట్లలో పుట్టింది, గాయబైపోయింది. ఇలా డిస్కవరీ దగ్గర నుంచి కూడా గ్యాప్ అయిపోయింది. నీ అద్భుత సృష్టి, నీ గొప్ప ఇంజనీరింగ్ మేధస్సు ఇవాళ మా మంతిని ముంచింది, మా మంచిర్యాలను ముంచింది, మా గోదావరి పరివాహక ప్రాంత గిరిజన గ్రామాలను ముంచింది, బతుకులు ఆగం చేసింది. దీని మీద నువ్వు ఆలోచించుకో. దీని మీద మంచి ఇంజనీర్లతోటి ఒక కమిటీ వేసి మళ్ళీ స్టడీ చేయించి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, ఇది కేవలం పేరు కోసం కట్టింది కాదు, దీనికి ప్రజా జీవితాలు ముడిపడి ఉంది, తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది అనేటువంటి కోణంలో మీరు పనిచేయమని చెప్పి కోరుతున్నా. ఇంకా ఇట్లా జరుగుతూనే ఉంటే 3వ టీఎంసీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 2 టీఎంసీలకే ఇట్లా అయిందని చెప్పి చేస్తూ ఉంటే 3వ టీఎంసీ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో కేవలం డబ్బుల కోణం కాకపోతే, సొరంగ మార్గాలు 2 తవ్వుకొని నీళ్ళు తెస్తున్నప్పుడు, 2 టీఎంసీ నీళ్ళు తెస్తున్నప్పుడు 3వ టీఎంసీ కోసం ఎందుకు పైపులకు ఆర్డర్లు ఇచ్చినావు? 16,000 కోట్ల రూపాయలటువంటి ఎస్టిమేట్లు 32,000 కోట్లకో 33,000 కోట్లకో ఎందుకు పెంచుతున్నావు? ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు సకాలం ఇవ్వడానికి పైసలు లేవు, రైతు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, హాస్టల్లో చదువుకున్న పిల్లలకి డైట్ ఛార్జీలు ఇవ్వడానికి పైసలు లేవు. ఇవాళ అక్కడ తల్లిల్తా ఉంటే మీరు మాత్రం ఇంకో టీఎంసీ పెడుతున్నప్పుడు మరి దీన్ని కుటుంబ పరిపాలన అనకపోతే, దోపిడీ పరిపాలన పోతే స్వచ్ఛమైన పరిపాలన అంటారా? ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ జ్ఞానమున్న వాళ్ళు చేసే పని కాదంటున్నారు, ఆర్డర్ తప్పిన మాత్రమే చేసే పని అంటున్నారు. ఇవి మేమంటే వాళ్ళ కోపం వస్తున్నది, కానీ నాకు తెలిసి వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే భావంతో ఉంటారు. వాళ్ళు అనలేకపోతారు, మేము అంటా ఉన్నాం, కనీసం అంటున్నప్పుడైనా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. కాళేశ్వరం మీద మంచి నిష్ణాతులైన ఇంజనీర్లతో కమిటీ వేసుకొని ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, చెంపలేసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని మళ్ళీ రాబోయే కాలంలో ఎప్పుడు ముంపు గురి కాకుండా, తెలంగాణ ప్రజల ఆస్తులు నీళ్లపాలు కాకుండా, తెలంగాణ రైతాంగ భూములు మునగకుండా, తెలంగాణ ప్రజల జీవితాల్లో మట్టి కొట్టకుండా మీరు చర్యలు తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక మాట, ఇక్కడ కాంట్రాక్టరే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తాడా, ఫ్రీగా కన్స్ట్రక్ట్ చేస్తాడా సమస్య కాదు. ఎందుకు కూలిపోయింది? నాణ్యత లోపం ఎందుకు జరిగింది? నాణ్యత లోపమా, డిజైనింగ్ లోపమా, ఎవరి తప్పిదం? అది తేలాలి కదా. రెండవది, వీళ్ళు అంటున్నారు నెల రోజులనే పునరుద్ధరిస్తాం. నెల రోజులనే పునరుద్ధరించేటువంటి మాట నిజమే అయితే ఎందుకు మీరు ప్రెస్ వాళ్ళని కూడా అలౌ చేస్తలేరు? ఎందుకు మీరు ఇతర పార్టీ నాయకులు అలౌ చేస్తలేరు? ఏం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే చెప్పండి. మేము ఎమ్మెల్యేల సెక్యూరిటీ ప్రాబ్లం వస్తాం మా ద్వారా? మేమైనా కూల్చటోళ్ళమా, కాల్చటోళ్ళమా, డైనమైట్ పెట్టి పేల్చటోళ్ళమా? ఏం చేస్తామండి? అసలు ఎంత దారుణం అంటే ప్రభుత్వపరమైనటువంటి సమాచారాన్ని దాయడంలో అగ్రభాగాలు నిలిచింది టీఆర్ఎస్ పార్టీ. మీరు ఇచ్చే జీవోలు వెబ్సైట్లో పెట్టరు, మీరు ఇచ్చేటువంటి డబ్బులు పారదర్శకత ఉండదు,
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం అంతకుముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అన్నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద వచ్చేది. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద వచ్చేది. గ్రీన్ ఛానల్ అని ఉండేది. కొన్ని స్కాలర్షిప్లకు కానీ జీతభత్యాలకు కానీ కొన్నిటికి గ్రీన్ ఛానల్ ఉండేది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చిట్టి రాసిస్తేనే బిల్లు ఎవరికి పోవన్నా పైసలు కావాలన్నా చెల్లిస్తారు. మధ్యాహ్న భోజనం వరకు బిల్లు పోవన్నా, అంతకుముందు గ్రీన్ ఛానల్ ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ పోవు, ఎవరికి పోవన్నా వాళ్ళకి పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఇష్యూ ఏంటంటే 100% నాణ్యత లోపం ఉన్నట్టుగా, డిజైనింగ్ లోపం ఉన్నట్టుగా, నిష్ణాతులైన ఇంజనీర్ల సలహాలు పాటించినట్టుగా బయటపడతా ఉంది. కాబట్టి తక్షణమే నేను ఒక ఇంజనీర్ల కమిటీ వేయమంటున్నాం. మొన్న మీరు చూసింది అక్కడ ఇంజనీర్ల మీటింగ్ జరిగింది. మొన్న ఆల్ పార్టీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మీటింగ్ జరిగితే ఇంజనీర్లు అన్ని విషయాలు చెప్పిండ్రు. ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కాదు, ఆయన బుకాయించటోడు, ఆయనే మాకు ఇంజనీర్ లాగా ఓ టీచర్ లాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయించటోడు, అంటే అది పెట్టి చూపించటోడు, ఇవన్నీ వాళ్ళు చెప్పిండ్రు. 100% ఇక్కడ నాకు తెలిసి ఇది తప్పు. వీళ్ళంతా కూడా అబద్ధాలు ఆడడంలో, అబద్ధాలను కూడా మంచిగా చెప్పి నమ్మించడంలో దిష్ట కేసీఆర్. నీకు దమ్ముంటే ఇవ్వాలి, అలవ్ చేయి, పార్టీని అలవ్ చేయి. మనకు జీవన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు, అంతకుముందు మేము పోతాండి అరెస్ట్ చేస్తా అంటారు. ఇంకా ఆకుల ముళ్ళు గారిని అరెస్ట్ చేసిండ్రు, విలేకరులను అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు చేస్తున్నావు? గంత గొప్ప వాడివైతే ప్రభుత్వపరమైన సమాచారాన్ని దాచే హక్కు ప్రభుత్వానికి ఉండదు. ఇది ప్రజల ఆస్తి, అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అది వెనకట్లాగా ఏదో ఇది ఆటంబానికి సంబంధించిన అంశమా, యుద్ధానికి సంబంధించిన అంశమా ఇదేమన్నా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.